బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. నాగబాబు ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ అరెస్ట్ మీద ఇండైరెక్ట్ గా స్పందించిన పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అంటే హైదరాబాద్ పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఎవరైతే జానీ మాస్టర్ ని బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పరిస్థితి హైదరాబాద్కి. నిజంగా చూస్తే ఈరోజు రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంది జానీ మాస్టర్ అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కొందరైతే మీడియా ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు జానీ మాస్టర్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఈ టైంలో నాగబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆయన జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ ట్వీట్లు అనిపిస్తున్నాయి. కానీ నిజంగా చూస్తే ఏంటి అంటే ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మిగతా ఎవరైతే ప్రతిపక్షాలు వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే జనసేన పార్టీ ముందుగానే ఎప్పుడైతే లైంగిక ఆరోపణలు వచ్చిన గంటలోనే జనసేన పార్టీ దీనికి సంబంధించి జానీ మాస్టర్ని తొలగించిన పరిస్థితి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, ఏదైతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పింది. నిజంగా అంతకుముందు టీడీపీ పార్టీ కూడా ఎవరైతే సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఆదిమూలం ఉన్నారో ఆయన మీద లైంగిక వేధింపులు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇలానే స్పందించింది. వెంటనే గంటలోనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా జనసేన పార్టీ ఆల్రెడీ సస్పెండ్ చేసింది. కానీ ఆయన ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు గారు పెట్టిన ట్వీట్లు ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా వైరల్ గా మరి ఒకసారి ఆ ట్వీట్ల సారాంశం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆయన ఇది పెట్టిన ఏదైతే ట్వీట్ ఇది ఈయన 11:55 కి అంటే 11:55 AM ఈరోజు ఆయన పెట్టిన ట్వీట్. ఆయన పెట్టిన ట్వీట్ చూసినట్టయితే డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్. ఏదైతే నువ్వు విన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని నువ్వు నమ్మ అవసరం లేదు. దేర్ ఆర్ ఆల్వేస్ 3 sides ఆఫ్ ద స్టోరీ. ప్రతి దానికి 3 కోణాలు ఉంటాయి, 3 స్టోరీలు ఉంటాయి. ప్రతి ఒక్క దానికి కూడా యువర్స్ దేర్స్ అండ్ ట్రూత్ అంటే 3 కోణాలు ఉంటాయి. ఎవరైతే అభియోగం మోపినోళ్ళ వైపు నుంచి ఒక స్టోరీ ఉంటే, అభియోగం మోపబడిన వాళ్ళ స్టోరీ ఒకటి, దాంతోపాటు నిజం అనేది కూడా ఒక స్టోరీ ఉంటుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. నిజంగా ఈ యొక్క ట్వీట్ ఏదైతే ఉందో జానీ మాస్టర్ గురించే నాగబాబు గారు ఈ యొక్క ట్వీట్ పెట్టారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చూసుకుంటే జానీ మాస్టర్ చూసినట్టయితే జనసేన పార్టీకి పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా, దాంతోపాటు మెగా ఫ్యామిలీ కూడా చాలా రోజుల నుంచి వర్క్ చేస్తూ వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇది ఏదైతే ఆరోపణల వెనుక ఇంకా మరో కోణం ఉంది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ వైపు కూడా దీనికి సంబంధించి ఆయన వెర్షన్ కూడా ఉంటుంది, నిజం వెర్షన్ కూడా ఉంది, దీన్ని తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క ట్వీట్ కనిపిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక ట్వీట్ కూడా ఆయన పెట్టారు. వరుస ట్వీట్లు ఆయన పెడుతూ ఉన్నారు. ఆయనకి సంబంధించి ఇది కూడా నాగబాబు పెట్టింది. ఈ ట్వీట్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తూ ఆయన ఈ యొక్క ట్వీట్ని పెట్టారు అనుకోవచ్చు. దీన్ని చూసుకున్నట్టయితే నో పర్సన్ కెన్ బి కన్సిడర్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. ఏదైతే కోర్టు తీర్పు చెప్పే వరకు ఒక మనిషి మీద మోపబడిన అభియోగాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిజం అవ్వవు, నిజం కాదు, ఆ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే న్యాయం మీద మాకు నమ్మకం ఉందని చెప్పే ప్రయత్నం, అదేవిధంగా న్యాయస్థానాల్లో ఆయనకి న్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా ఈ యొక్క ట్వీట్ ఉన్న పరిస్థితి. ఈ యొక్క ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జానీ మాస్టర్కి నాగబాబు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఉంది. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్టు పరిగణించకూడదు అంటూ ఈయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చూస్తే ఇప్పటి వరకు ఏదైతే ఇండస్ట్రీ వైపు నుంచి జానీ మాస్టర్కి సపోర్ట్ దొరకలేదు, జానీ మాస్టర్కి సపోర్ట్ లేదు, దీని వెనక ఏదో జరుగుతుంది అన్న అనుమానం అయితే ఉంది, కానీ ఆయనకి సపోర్ట్ లేదు అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు నాగబాబు ఎంటర్ అయ్యారు. నాగబాబు ఎంట్రెన్స్ తర్వాత ఎలా ఉండబోతుంది, ఆయనకి ఇంకా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాబోతుందా ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా మనం నిన్న కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడారు. ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ వచ్చి మాట్లాడిన పరిస్థితి, లేడీ కొరియోగ్రాఫర్ కస్తూరి అని కూడా ఆవిడ మాట్లాడారు. ఆవిడ కూడా మాట్లాడుతూ ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి రిలేషన్లో ఉన్నారు వాళ్ళు. దీనికి సంబంధించి జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ
వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా నాకు చెప్పారు అని చెప్పి కూడా, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అందరికీ తెలిసిందే, అమ్మాయికి ఇష్టపరంగానే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. నిజంగా ఇంకా ఎవరు బయటికి రాబోతున్నారు, దీనికి సంబంధించి నిజంగా ఇండస్ట్రీ వైపు నుంచి ఆయనకి సపోర్ట్ దొరుకుతుందా, లేకపోతే కొరియోగ్రాఫర్ల యూనియన్ నుంచి సపోర్ట్ జరుగుతుందా, దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరు నుంచి పోలీసులు మొదలయ్యారు, వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే రిమాండ్కి అంటే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఏంటంటే ఆయన్ని అదుపులో తీసుకుంటానికి ఇప్పుడు చాలా దూరం నుంచి తీసుకొస్తున్నారు బెంగళూరు నుంచి. ఆయనకి వైద్య పరీక్షలు ఏదైతే ఉన్నాయో వైద్య పరీక్షలు చేస్తారు, ఆయన ఎలా ఉంది అనే యొక్క కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత, దాంతోపాటు ఆల్రెడీ ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఆల్రెడీ కూడా వైద్య పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి నార్సింగ్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు జానీ మాస్టర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన్ని ప్రెస్ ముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు. లేకపోతే ఎవరైతే పోలీసులు విచారణకి తీసుకునే ముందు ఆయనకి సంబంధించి టెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా చూడాలి, హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు డైరెక్ట్గా ఆయన తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ కోర్టు రిమాండ్ చేస్తుందా, లేకపోతే దీనికి సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఫోక్సో చట్టం ఉంది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే మేజర్గా ఉన్న టైంలోనే ఆవిడ ఎవరైతే ఉన్నారో బాధిత మహిళ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆవిడ దీనికి సంబంధించి కంప్లైంట్ చేసింది. ముందు ఎవరైతే మేజర్ కానప్పుడు మైనర్గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేశారు కాబట్టి ఫోక్సో ఎంటర్ అయిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి న్యాయానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి, ఈరోజు నిజంగా ఆయన్ని రిమాండ్కి వెళ్ళబోతున్నారా, లేకపోతే పోలీసులు విచారణకి వాళ్ళు తీసుకుంటారా అనేది కూడా, కస్టడీకి తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజంగా చూద్దాం ఏం జరగనుంది. ఎందుకంటే ఆయనకి ఎవరైతే జానీ మాస్టర్కి సపోర్ట్ అయితే ఇప్పుడు నాగబాబు నుంచి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది ముందుకు రాబోతున్నారు, దీనికి సంబంధించి మాట్లాడబోతున్నారు, దాని తర్వాత ఆయన రిమాండ్ వెళ్తాడా లేదా పోలీస్ కస్టడీకి వెళ్తాడనేది తెలియాల్సి ఉంది.